ఎన్టీ రామారావు 30వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కూడలి సూర్యమహల్ జంక్షన్ 80 ఫీట్ తెదేపా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండి శంకర్ అనంతరం ఎమ్మెల్యే గోండి శంకర్ ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకుంటూ తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన మహనీయుడు స్వర్గీయ ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించిన ప్రజానాయకుడు, మండల వ్యవస్థ ఏర్పాటు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వంటి చారిత్రక సంస్కరణ తీసుకొచ్చిన దురదృష్టి గల నేత ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అందరూ సమిష్టి కృషి చేయాలని టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్తో కలిసి టీడీపీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న ప్రధాన టీడీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగువారి గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవం, కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 31వ వర్ధంతి సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం 7 రోడ్ల జంక్షన్లో, అలాగే జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి మేము ధన్యవాదాలు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొదలవలస రమేష్ గారు, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం పట్టణ పార్టీ అధ్యక్షులు, అలాగే గారు మండలం పార్టీ అధ్యక్షులు, కోర్ల మండలం పార్టీ అధ్యక్షులు, అలాగే సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి సభ్యులు, ఎన్టీ రామారావు గారి అభిమానులు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ఏదైతే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో, పేదవారికి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ఈ పార్టీ స్థాపించి, ఆ మహానుభావుడు ఒకప్పుడు తెలుగువారు ఢిల్లీ వీధుల్లో మద్రాసీలుగా పిలువబడే తెలుగువారు ఈరోజు గర్వంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి తెలుగువాడు తలెత్తుకునేలాగా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహానుభావుడు శ్రీ దివంగత నేత నందమూరి తారక రామారావు గారు. రాష్ట్రంలో పూర్తిగా రాజకీయం నిస్తేజ సమయంలో పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని స్థాపించి రాజకీయ చైతన్యం తీసుకొచ్చి ఎంతోమంది యువకులకి రాజకీయ నేతలుగా తయారు చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు ఎన్నో సంక్షేమాలని ప్రవేశపెట్టి ఈరోజు ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా సంక్షేమాలు అమలు జరుగుతుందంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి, ఆనాడు కిలో ₹2 బియ్యం కానీ, అలాగే కూడు గుడ్డ నీడతో పక్కా గృహాలు, అలాగే ₹2 కిలో బియ్యం, అలాగే జనతా వస్త్రాలు, ఒక పక్క అయితే ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు అనేది ఆ రోజు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి రైతులకు అందరికీ పాస్ పుస్తకాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రవేశపెట్టి మండల వ్యవస్థని తీసుకొచ్చి సమూలమైన మార్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఆర్థికంగా కానీ, అలాగే సంక్షేమ పదంలో కానీ, అభివృద్ధి పదంలో కానీ, రాజకీయంలో కానీ ఎంతో చైతన్యం తీసుకొచ్చి ముందుకు నడిపించిన మహానుభావుడు శ్రీ ఎన్టీ రామారావు గారు. ఆయన ఆశయ సాధన కోసం ఆయన అనంతరం గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వారి తనయులైనటువంటి మన రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నగారు కూడా అన్నగారి ఆశయ సాధన కోసం వారి భుజస్కంధాలపై వేసుకొని రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతూ పార్టీ పటిష్టపరిచి, ఇప్పుడే అన్నగారు చెప్పినట్టు ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అన్నగారు ముహూర్త బలం పార్టీ పెట్టిన ఆ ఉద్దేశం అటువంటిది. సో అటువంటి మహానుభావుడి యొక్క వర్ధంతిని ఈరోజు మనం నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చి, అలాగే అన్నగారి ఆశయ సాధన ఇప్పుడున్న తరాలకి, భవిష్యత్ తరాలకు కూడా ఆయన తాలూకా సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్ళి పేదవాడికి అభ్యున్నతే ధ్యేయంగా ఏదైతే పార్టీ సిద్ధాంతం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లడానికే మా అందరి ధ్యేయంగా ముందుకి తీసుకెళ్తూ ఆయనకి ఇదే మన ఘన నివాళి అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ, ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.